ఈ సీడ్ వచ్చేసి మనకు బ్రోకోలీ సీడ్. ఇది ప్రోటీన్లు అయితే బాగుంటాయని రైతు అయితే పండిస్తుండు. చూద్దాం వీడియో అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇక మనమైతే చలిగల్లా ఆకుల గంగరెడ్డి తోటలోకి అయితే వచ్చినాం. ఆకుల గంగరెడ్డి అయితే క్యారెట్ వేసిండు. ఈ క్యారెట్ అయితే ఒక్కొక్కటైతే మొక్కలు అయితే పెరిగింది, అయినా కానీ అయితే ఈ క్యారెట్ అయితే ఇంకా వీకట్లేడు. మనకి ఇక్కడ క్యాబేజీ కూడా వేసిండు, ఆ క్యాబేజీ కూడా చూపిస్తాను మీకు. క్యారెట్ అయితే చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇదైతే ఇంకా పెద్దగా ఇంత దొడ్డ అయింది. చిన్నగా ఉన్నప్పుడు వీక్తేనే మనకు లాభం ఉంటుంది. అయినా కానీ ఈయన అయితే వీక్తలేడు. చూస్తారు కదా, దగ్గర ఇది ఒక 5-6 గుంటలు అవుతుంది. 5-6 గుంటలు అలికినా కానీ ఒకటే వీక్ అమ్మిండి ఇప్పటి వరకు. ఇంకా మొత్తానికి అయితే వీక్తలేడు. మనకు ఎందుకు అంటే కేజీ వచ్చేసి 20 రూపాయలు ఉందట, అందుకే వీక్తలేడు ఈయన. ఎందుకంటే రేటు తక్కువ ఉంటే మనకు మోసుడు కూడా బాగా కష్టమవుతుంది కాబట్టి వీకట్లేదు. ఇదేం సీడే? టొకోటో. ఇది మరి ఎందుకు వీక్తలేదు? ఇది ఇంత పెద్ద అయింది. ఈసారి వాతావరణంకు పుచ్చు వచ్చింది, మొగుళ్ళు ఎక్కువ ఉన్నాయా, దాంతో ఈసారి ఎప్పుడైనా బాగానే ఉంటుండే అని పుచ్చు వచ్చి అదే ఇప్పుడు పెట్టిన రోజులు అవుతుంది. 3 months అయిపోయింది. 3 months అయిపోయింది. ఎన్ని రోజులకు వస్తే మనకి ఇది క్రాప్? 3 నెలలకు క్రాప్ వస్తుంది. 2 నెలల 15 రోజుల నుండి స్టార్ట్ చేస్తుంది. మనకి ఇది పుచ్చు రాకపోతే లాభం ఉంటుంది కదా? లాభం బాగా, అన్ని పంటల కన్నా బాగుంటుంది. ఇప్పుడు ఎంత ఉంది కేజీ? ఇది కేజీ హోల్సేల్ 25 రూపాయలు ఉంది. వీటికి వచ్చి తీసుకెళ్తారా? లేదు, మనమే పోయి వేసి రావాలి. మరి పుచ్చు వచ్చింది కాబట్టి ఇప్పుడు దీని వేస్ట్, ఇక పంట వేస్ట్ వదిలిపెట్టుడు. దీనికి ఎంత పెట్టుబడి అయింది ఇప్పటికి? ఒక 10,000 దాకా వచ్చింది. 10,000 వచ్చాయినా? మరి పెట్టినందుకు ఒక పెట్టిన బంధం వచ్చింది కదా ఇప్పటికి? పెట్టింది ఎక్కడ తీసినాం, ఒక 2 క్వింటాలు తీసినాం అంతే. అయ్యో, 2 క్వింటాలు అంటే పెట్టుబడి మన మీద పడ్డట్టు. ఫ్రెండ్స్, ఈ క్యారెట్ అయితే రోగం వచ్చిందని చెప్పాము కదా. రోగం అయితే వచ్చినైతే మనం పీక్ అయితే చూద్దాం ఒకసారి. చూడడానికి అయితే ఎంత బాగుందో తోట వచ్చేసి. ఇది వచ్చేసి ఒక 9 గుంటలు అవుతుందట. ఇది మొత్తానికైతే గడప రోట్ అయితే దవ్వడానికి అయితే ఇద్దాం మనం, ఎందుకంటే వాటర్ అయితే పాలించట్లేదు, దాన్ని వదిలేసిండు. ఎందుకంటే ఇది రూట్ వెటర్ కొట్టి మళ్ళీ ఇందులో వేరే క్రాప్ పెడతాడట. ఎందుకంటే మనకు పురుగు వచ్చింది కాబట్టి మనం పంటను ఏం చేయలేము కదా, అందుకని గడప రోడ్డు దవ్వి చూస్తున్నాను. నేనైతే కొన్ని ఇంటికి తీసుకెళ్దామని దవ్వి చూస్తే అయితే ఒకటి కూడా పనికి రాకుండా అయితే ఉన్నాయి. మనం 10-20 గల దవ్వితే అందులో 9-10 గల్లా ఖరాబ్ అయిపోయినాయి ఉన్నాయి. మోస్ట్లీ 90% అయితే తోట మొత్తం ఖరాబ్ అయిపోయింది. మనం తోట మొత్తం బీకితే నాకు తెలిసి అక్కడ కొన్ని వెళ్ళచ్చు. అలాగని మనం తోటనైతే వదిలేయడం తప్ప దానికైతే ఉపయోగం లేదు. ఇంకా వేరే పంట పెట్టుకుంటే వేరే పంటలో అయినా లాభాలు తీసుకోవచ్చు. మనం ఈ పంటకు చూస్తారు కదా, మొత్తం చూడడానికైతే బాగున్నాయి, కాకపోతే మొత్తం పుచ్చే ఉన్నాయి. అవి పుచ్చు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి దగ్గరికి వచ్చి. మొత్తానికి పుచ్చున్నాయి. ప్రతి ఒక్క కాయకైతే మొత్తం కొంచెం ఇట్లా రంధ్రం లెక్క పడి మొత్తం పురుగు మొత్తం దాన్ని కాయనైతే మొత్తానికే తినేసింది. చూడడానికి అయితే గ్రీనీస్కి ఎంత బాగుంది తోట అయితే. పురుగు కూడా చూపిస్తాను మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి. పురుగు చూసారు కదా, మొత్తానికైతే దీన్ని అయితే మొత్తానికే తినేసింది. ఇతనే రైతు, ఇతనిది తోట ఇది. ఇప్పటికైతే 10,000 పెట్టుబడి పెట్టినట. 10,000 పెట్టుబడిలో నాకు వచ్చింది 2,000 ఇప్పటికి. ఇంకా పెట్టుబడి కూడా మొత్తం మీదనే పడ్డది. పుచ్చు చూస్తారు కదా ఎంత ఘోరంగా వచ్చిందో పుచ్చు. ఈ పుచ్చును నివారించుకోవడం అయితే కష్టం. ఇక పుచ్చు ఆల్రెడీ వచ్చింది వచ్చి దీన్ని మనం ఏం చేయలేము పుచ్చునిగా. పుచ్చు అయితే ఇట్లుంది. మన రైతు అయితే ఈ పంటకైతే రైతు అయితే లాస్ అయ్యింది ఈ పంటల. అలాగే క్యారెట్లు అయితే వేసుకున్న వాళ్ళు అయితే ఎవరికైతే లాభపడ్డలో ఉన్నారు. కాకపోతే ఇతనైతే ఇందులో లాస్ అయితే ఈ పంట అయితే లాస్ వచ్చింది ఇతనికి. ఎవరికైతే ఎప్పుడు లాస్ రాలేదట, ఇదే ఫస్ట్ టైం అట. వాతావరణం కూడా మనకు అనుకూలించకపోతే రోగాలు కూడా ఎక్కువ వస్తాయి కదా మనకి, అందుద్వారానే మనకి ఈసారి అయితే లాస్ అయింది ఈ రైతు అనేది. ఇంకా అలాగే బ్రోకోలీ అనేది కూడా పెట్టిండు, అది కూడా చూద్దాం మనం. ఎందుకంటే బ్రోకోలీ అయితే మన తెలంగాణలో అయితే మా ఏరియాలో ఈయన ఫస్ట్ పెట్టడం. మనకి క్యారెట్లు అయితే మొత్తం పుచ్చు పట్టిపోయింది తోట మొత్తం. అలాగే బ్రోకోలీ సీడ్ అయితే చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక మనం అయితే ఇంతకుముందు క్యారెట్ చూసినాం కదా, ఇది వచ్చేసి గోపు టైపే కానీ బ్రకోలీ అనేది కొత్త రకం. ఇది కొత్త రకం వచ్చేసి అది మన గోపు అనేది తెల్ల ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది. మనకు గ్రీన్ కలర్ అంటే మొత్తం ఇది ఒక కాయ తెంపినా కానీ సైడ్ కొమ్మ వచ్చి మళ్ళీ కాస్తుందట. ఒక 2-3 క్రాప్లు అయితే కాస్తుందట. ఇది కొత్త రకం తీసుకొచ్చి పెట్టింది. ఇది 2వ పంట అట పెట్టడం. ఇవి పెడితే ఒక గుంట అయితే పెట్టింది ఈయన. ఒక గుంట పెట్టినా అయినా మంచిగా ఎంత ఉందో. పోయినసారి 3 గుంటలు పెట్టినట్టు, ఇప్పుడైతే ఒక గుంట అయితే పెట్టింది ప్రజెంట్. ఇంకా పెడతాడట. ఇది ప్రజెంట్ అయితే గిట్లుంది. క్రాప్ కూడా వచ్చింది, మొగ్గల ఇట్లా పువ్వు అయితే బయటకు వెళ్ళడానికి రెడీ ఉంది. ఇది మొత్తం వచ్చేసి మనకు తెల్లగా రాదు, ఇది గ్రీన్ కలర్లోనే వస్తుంది మొత్తానికి. ఒకసారి అయితే మా తోడ యుద్ధం దారి. ఈ బ్రోకోలీ సీడ్ వచ్చేసి మనకు ఆరోగ్యానికి అయితే బాగా మంచిది. దీనిలో
మనం తినే ఫుడ్లో పోషకాలు అయితే బాగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు మనకు. ఎందుకంటే ఇది మా సైడ్ అయితే ఇదే ఫస్ట్ స్టార్టింగ్ పండించడం. ఎందుకంటే ఇప్పుడు బయట దేశాలలో ఇది బాగా ఫేమస్. ఇది అనేది బ్రోకోలీ. ఈ బ్రోకోలీ సీడ్ అనేది మన తెలంగాణలో అయితే పెంచుకుంటే మన ఆరోగ్యాలు మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే బ్రోకోలీ సీడ్ అనేది ఆరోగ్యానికి బాగా మంచిది అన్నప్పుడు పెంచుకోవడం బెటర్ కదా మనం. ఎందుకంటే ఇది మనం చూస్తారు కదా ఎంత బాగుందో ఇదైతే ఈ గంగారెడ్డి అయితే మా దగ్గర అయితే నేనే ఫస్ట్ పండించడం ఇది. సీడ్ అయితే మంచిగా ఉంది, క్రాప్ కూడా మంచిగా వచ్చింది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.